హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఉత్తమ విద్యార్థి అనే ఒక చిన్న కథను వినేద్దామండి. ఒక ఊర్లో ఒక ప్రాథమిక పాఠశాల ఉండేది. ఆ పాఠశాలకు రామశర్మ అనే ఉపాధ్యాయుడు కొత్తగా వచ్చాడు. అతను తెలివైనవాడు. ఒకరోజు రామశర్మ క్లాసులో పాఠం చెబుతున్న సమయంలో రాము అనే బాలుడు అల్లరి చేయడం మొదలుపెట్టాడు. రాము ఆ ఊరి గ్రామ పెద్ద కొడుకు. రామశర్మ రాముని మందలించాడు. కానీ రాము ఆ ఊరి గ్రామం పెద్ద కుమారుడనే గర్వంతో మరలా అల్లరి చేయడం ప్రారంభించాడు. ఆ అల్లరి వలన మిగతా పిల్లలకు కూడా శ్రద్ధ పోతుంది. అదీగాక ఒకరు చేస్తే మిగతా పిల్లలు కూడా అల్లరి చేస్తున్నారు. రామశర్మ కాసేపు ఆలోచించి రాము అల్లరికి అడ్డుకట్ట వేయాలని పిల్లలందరికీ చెప్పిన పాఠంలో కొన్ని ప్రశ్నలు వేశాడు. ఒక్క రాము తప్పించి అందరూ బాగానే చెప్పారు. రాము పాఠంకు సంబంధం లేని సమాధానం చెప్పినందుకు మిగతా పిల్లలు నవ్వారు. దానికి రాము సిగ్గుతో తల వంచుకున్నాడు. మనసులో బాధ కలిగింది. అల్లరి చేయడమే గొప్పతనం కాదు, చెప్పిన పాఠం శ్రద్ధగా వింటూ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు కూడా చెప్పాలి. మీరందరూ ఇక్కడ చదువుకునేందుకు వచ్చారు కాబట్టి శ్రద్ధగా చదువుకొని బుద్ధిగా ఉండాలి. రాము, నీకు మరలా ఈ పాఠం గురించి రేపు కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఇంటి వద్ద బాగా చదివి స్కూలుకి రా అన్నాడు రామశర్మ. ఆ రోజు రాత్రి రాము శ్రద్ధగా చదవటం చూసి అతని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఏ ప్రశ్నకైనా సరైన సమాధానం చెప్పాలని రాములో పట్టుదల కలిగింది. మరుసటి రోజు క్లాసులో రామశర్మ వేసిన ప్రశ్నలకు చక్కగా జవాబు చెప్పాడు రాము. రామశర్మ రాముని అభినందిస్తూ ఒక పెన్నును బహూకరించాడు. ఇకపై నేను పాఠం చెప్పడం పూర్తయిన తర్వాత అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వారికి, పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి నేను చక్కని బహుమతులు ఇస్తాను. అంతేగాక క్లాసులో మంచి విద్యార్థిని ఎంపిక చేసి బెస్ట్ స్టూడెంట్ అవార్డును ఇవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు పోటీతత్వంతో చదవాలి, బుద్ధిగా బాగా చదివి ఉత్తమ విద్యార్థులుగా ఉండాలని నా కోరిక. తర్వాత ఈ రోజు నుండి రాముని మన క్లాస్ లీడర్గా నియమిస్తున్నాను అని రాముపై అదనపు బాధ్యతను పెట్టాడు రామశర్మ. రాములో పరివర్తన మొదలైంది. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. రాము ఆనందంతో రామశర్మను నమస్కరించి శ్రద్ధగా చదువు, బుద్ధిగా నడుచుకో, భవిష్యత్తు బాగుంటుంది అని భుజాన్ని తట్టాడు. విద్యార్థులలో ప్రోత్సాహం, ఉత్సాహం కలిగిస్తే వాళ్ళలో నిక్షిప్తమై ఉన్న తెలివితేటలు బయటకు వస్తాయని, తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి బెస్ట్ స్టూడెంట్కు ఉత్సాహపూర్వకంగా బహుమతులు ఇచ్చేవాడు రామశర్మ. ఆ విధంగా క్లాసులో అల్లరి చేసే విద్యార్థులు కనిపించలేదు. పిల్లలందరూ శ్రద్ధగా పాఠాలు వింటూ మంచి మార్కులు సంపాదిస్తూ చక్కని విద్యార్థులుగా తయారైనారు. ఆ సంవత్సరం రాముకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది. విద్యార్థులలో చదువుపై ఉత్సాహం కలిగించినందుకు, క్రమశిక్షణను పెంచినందుకు ప్రధానోపాధ్యాయుని అభినందనలు అందుకున్నాడు రామశర్మ. అంతేగాక ఆ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు కూడా అందుకున్నాడు. కథ బాగుంది కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.